వరంగల్లో కురిసిన చిన్నపాటి వర్షానికే బీట్ బజార్ మురుగునీటిలో మునిగిపోయింది. దీంతో అక్కడి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ లేకుండానే రోడ్డు విస్తరణ చేపట్టడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వారు ఆరోపిస్తున్నారు. చిన్న వర్షానికే ఇలా ఉంటే భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకోవాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ద్వారా ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తొలి చినుకు అయితే పడినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఎన్నో రోజుల నుంచి వేడి తాపిడికి ఎదురు చూస్తున్నటువంటి వర్ణదేవుడు అయితే ఈరోజు వరం కురిపించినట్టుగా తెలిసింది. ఒకవైపు రైతుల్లో ఆనందం వెలిసినప్పటికీ మరోవైపు మాత్రం దిగ్గజమైన వరంగల్ జిల్లాకే ఏదైతే దిగ్గజం లాంటినటువంటి ఏదైతే బీట్ బజార్ ప్రాంతం అయితే పూర్తిగా దీనస్థితిలో పడిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది చూడొచ్చు, ప్రస్తుతం అయితే గ్రేటర్ వరంగల్ నగరంలోని బీట్ బజార్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ పూర్తిగా ఏదైతే వర్షపు నీరు చిన్న చిటికే చిత్తడిగా మారి వర్షపు నీరు అయితే పూర్తిగా స్తంభించిపోయినటువంటి సందర్భం కడుతుంది. ఇప్పటికే అనేక షాపులకి వర్షపు నీరు చేరుకునే కాకుండా అనేక సముదాయాలు, ముఖ్యంగా జనాలకు అవసరమైనటువంటి ఉల్లిగడ్డ అయితేనేమి, అదేవిధంగా బెల్లము, అదేవిధంగా కొబ్బరికాయలు, అదేవిధంగా కిరాణా సామాన్లకు సంబంధించినటువంటి అన్ని షాపులకి కూడా వాటర్ చేరుకునే కాకుండా మురుగు నీరు అలా చేరుకొని చాలామందికి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇంత చిన్న వానకే ఇంత పెద్ద సమస్యగా మారుతుంది. ఇంకా రానున్న రోజుల్లో వర్షాకాలం ఇంకా ఎక్కువైతే మాత్రం పరిస్థితి అధ్వానంగా మారే పరిస్థితి అని చెప్పేసి ఇక్కడి ప్రాంత వాసులు చెప్తున్నారు. ముఖ్యంగా వరంగల్ బిజినెస్కి ఇక దిగ్గజం లాంటి ఒక బీట్ బజార్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఏళ్ల నుంచి కూడా ఇది పెద్ద మార్కెట్గా కొనసాగుతుంది. అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చేసి ఇక్కడ నిత్యావసర వస్తువులు, సరుకులు తీసుకెళ్లి హోల్సేల్ ధరలకు కేర్ ఆఫ్ అడ్డాగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలోనే ఇక్కడ రోడ్లు విస్తరణ పనులను ఏర్పాటు చేశారు, కానీ అండర్ డ్రైనేజీని మర్చారు అనేది మాత్రం ఇక్కడ స్థానిక వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చినుకుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే రేపు రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి అధికారులు ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి అప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ అటు అధికారులను, ప్రజాప్రతినిధులను కూడా ఇక్కడ వీరు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో వ్యాపారులను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఈరోజు మీ షాపులకు వరద నీరు చేరింది, అదేవిధంగా ప్రస్తుతం అయితే క్లీనింగ్ చేసే పరిస్థితి చేస్తున్నారు. ఈ చిన్న చినుకుకే ఇలా పరిస్థితి ఏర్పడింది, దీన్ని ఏం కారణం ఏమనుకోవచ్చు? అసలు మొత్తం మోర్లు డ్రైనేజ్ లేకనే మోర్లో నీళ్ళు ఎక్కువ మొత్తం లోపడిపోయినాయి. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ మొత్తం కదా అయిపోయింది. దగ్గర 2,50,000 3,00,000 అండర్ డ్రైనేజ్ లేకడమే రోడ్డు నీళ్ళు మొత్తం మోర్ల నుంచి లోపలికి ఇటే వచ్చినాయి. ఇట్లుండే వచ్చాక లోపల మొత్తం 2 రూమ్లు ఉన్నాయి. రోడ్డు విస్తరణ పనులు మోర్లు తీసాక రోడ్డు విస్తరణ పనులు చేయాలి, కానీ మోరీ క్లియర్ చేయకుండానే రోడ్డు విస్తరణ పనులు చేశారు. దానివల్ల రోడ్డు మీదకి ఫుల్ వాటర్ వచ్చేసి షాపులలో మొత్తం వాటర్ పోయి చాలా నష్టం కూడా జరిగిపోయింది. ఇప్పటివరకు బిజినెస్ కూడా లేక ఇబ్బంది బిజినెస్ పరంగా కూడా ఇబ్బంది. అసలు వాటర్ ఈ తిరంగా రావడం వల్ల కూడా చాలా రోజుల తర్వాత ఇదే ఫస్ట్ టైం ఫుల్. మరి 10 నిమిషాల వర్షానికే షాపులలోకి నీళ్ళు వచ్చేసాయి. రానున్న రోజులు అంటే ఇక అధికారులే దానికి సమాధానం చెప్పాలి. ఇక్కడికి వచ్చేటోళ్ళు లేరు సార్, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకునే లేరు. మెయిన్గా వాళ్ళు పొద్దుగాల వచ్చినప్పుడు చెత్త చూడండి సార్, మీరే చూడండి చెత్త. ఇప్పుడు కొద్ది వర్షానికి 10 నిమిషాల వర్షానికి ఎంత వర్షం వచ్చి చూడండి సార్, మొత్తం చూడండి. ఇక్కడ షాపులకు నీళ్ళు వెళ్ళిపోయినాయి, నష్టం కూడా జరిగింది. రూపాయలు సార్. ఇప్పుడు పక్క దుకాణాలకు 2 లక్షలు, మాకు ₹1,00,000 సార్. ఈయనకు ₹1,00,000 ఉల్లిగడ్డ షాప్ మొత్తం 2 నెలలు మునిగిపోయింది సార్. చూడండి సార్, ఇది ఫస్ట్ మెయిన్గా ఏ కొద్ది వర్షం పడ్డా కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఆ పాత మార్కెట్ కోళ్ళ కాళ్ళు, చెత్త చెదారం అంతా పెరిగిపోయి ఈ మొత్తం బీట్ బజార్కి వచ్చేసి మా బీట్ బజార్ అందరూ అన్ని దుకాణాల బట్టి మొత్తం గలీజ్ అయిపోతుంది సార్. ఇది మెయిన్ ఇక్కడ చేయాలంటే ఇక్కడ ఉర్వశి లాడ్జ్ కాడ ఉన్న లైను పైప్ లైన్ చూసినావా ఆ మోరీని సరిగ్గా చేసి ఉంటే ఆ వాటర్ ఇది రాదు. అటు నుంచి అటే మన రైల్వే దిగి వెళ్ళిపోయి చేయాలి వాటిని. ఆ వారం నీళ్ళంతా ఇటు బీట్ బజార్ ఇష్టాలకు ఆ వరద ఈ వరద మొత్తం వచ్చి మా దుకాణాలు మునిగిపోతున్నాయి, మా సరుకులు ఖరాబ్ అవుతున్నాయి. తెల్లారగానే రాత్రిపూట మేము పండుకోవాలని కూడా ఇబ్బంది, వర్షం పోతే పండుకోవడం ఇబ్బంది అవుతుంది. ఎక్కడ దుకాణంలో వర్షం నీళ్ళు పోతున్నాయి, ఎంత సరుకు ఖరాబ్ అవుతుందని మాకు నిద్ర కూడా పట్టట్లేదు. మళ్ళీ మొన్న వేసిన ఈ రోడ్డును చూసినావా, ఎత్తేటలకు ఏ చిన్న వర్షం వచ్చినా కూడా లోపడిపోతాయి.
ఏదైతే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి డ్రైనేజీ అండర్ డ్రైనేజీకి సంబంధించినటువంటి వాటర్ ఎక్కువ శాతం ఇక్కడి వరకు ఫ్లోటింగ్ పెరిగిపోతుంది. దాంతోపాటు వ్యర్థాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చికెన్ సంబంధించినటువంటి తోళ్ళు, అదేవిధంగా అధిక వ్యర్థాలు కూడా ఆ మోరికి కాలువ ద్వారా మా షాపులకు చేరుతున్నాయి. దాంతో మాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇప్పటికైనా కానీ అధికారులు చొరవ తీసుకొని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి, మంత్రి కొండా సురేఖ కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల వద్ద అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా వరంగల్ రైల్వే గేట్ ప్రాంతంలో ఉన్నటువంటి బీట్ బజార్ ప్రాంతం ఒక మార్కెట్, అంటే దిగ్గజం లాంటి మార్కెట్ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని మా పైన కన్నయ్య చూపించాలని, దయ చూపించాలని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్.